హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కాజల్ అగర్వాల్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ మూవీలో శ్రియా శరణ్ గారు నటించిన పాత్ర కోసం మొదటిగా కాజల్ గారిని సంప్రదించారట. కానీ కాజల్ గారు ఆ టైంలో ఖైదీ నెంబర్ 150 మూవీలో బిజీగా ఉండడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని శ్రియా శరణ్ గారు చేశారు. నెంబర్ 2, అమర్ అక్బర్ యాంటోనీ. శ్రీను వైట్ల గారి డైరెక్షన్ లో రవితేజ గారి లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట కాజల్ గారిని అనుకున్నారు. ఈ మూవీ కోసం కాజల్ గారిని సంప్రదించగా కాజల్ గారు ఆ టైంలో వేరే మూవీస్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రని ఇలియానా గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 3, రెబల్. ప్రభాస్ అన్న లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీలో తమన్నా గారు చేసిన పాత్ర కోసం మొదట అనుష్క గారిని సంప్రదించారట. కానీ అనుష్క గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత కాజల్ గారికి కూడా ఈ మూవీ స్టోరీని వినిపించారట. కానీ కాజల్ గారు కూడా ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రని తమన్నా గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 4, లయన్. బాలకృష్ణ గారి లీడర్ లో నటించిన ఈ మూవీలో త్రిష గారు చేసిన పాత్ర కోసం మొదటిగా కాజల్ గారిని సంప్రదించారట. కానీ కాజల్ గారు ఈ మూవీ స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని త్రిష గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 5, అఖండ. బాలకృష్ణ గారు అలాగే బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ గారిని అనుకున్నారు. కానీ కాజల్ గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత ఆ పాత్రని ప్రజ్ఞా జైస్వాల్ గారు చేశారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6, గోస్ట్. నాగార్జున గారి లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ గారిని అనుకున్నారు. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల కాజల్ గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని సోనాలి చౌహాన్ గారు చేసినప్పటికీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 7, కృష్ణార్జున. మంచు విష్ణు గారు లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ గారిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కాజల్ గారు ఈ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పాత్రని మమతా మోహన్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కాజల్ గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.